మద్యం అక్రమాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అక్రమాలకు పాల్పడితే భారీగా జరిమానాలు విధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంఆర్పీ అతిక్రమణలపై తొలిసారి 5 లక్షల జరిమానా, రెండోసారి అతిక్రమిస్తే లైసెన్స్ రద్దు చేస్తారు. మద్యం అక్రమాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అక్రమాలకు పాల్పడితే భారీగా జరిమానాలు విధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంఆర్పీ అతిక్రమణలపై తొలిసారి 5 లక్షల జరిమానా, రెండోసారి అతిక్రమిస్తే లైసెన్సును రద్దు చేసేలా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, మద్యం అక్రమాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. భారీగా జరిమానాలు విధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది కదా, ఏంటి వివరాలు? నవీన్, ఏపీలో మద్యం వ్యాపారానికి సంబంధించి సీఎం ఇప్పటికే చాలా సీరియస్ గా అనేక మార్లు చెప్పడం జరిగింది. మద్యం విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నా సహించేది లేదని కూడా ఆయన అనేక మార్లు స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు తాజాగా మద్యం అక్రమాలకు సంబంధించి భారీ జరిమానాలు విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ రోజు ముఖ్యంగా ఎంఆర్పీ అతిక్రమణలపై మొదటిసారి అయితే 5 లక్షలు జరిమానా విధిస్తున్నారు. రెండవసారి అయితే లైసెన్స్ రద్దు చేసేందుకు కూడా నిర్ణయం తీసుకుంటామని కూడా నోటిఫికేషన్ లో పేర్కొనడం జరిగింది. ఇక బెల్ట్ షాపులు నిర్వహిస్తే గనక 5 లక్షల జరిమానా, అదే తప్పు రెండోసారి చేస్తే గనక దుకాణం లైసెన్స్ రద్దు చేసేందుకు కూడా వెనకాడేది లేదని చెప్పి ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఏపీ ఎక్సైజ్ చట్టం సెక్షన్ 47లో మార్పులు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదే నిబంధనల్లో బార్ లైసెన్సులను కూడా వర్తింపజేసే విధంగా ఉంటుందని కూడా ఆ నోటిఫికేషన్ లో స్పష్టంగా పేర్కొంది. ఒక రకంగా మద్యం విషయంలో ఏదైతే తప్పిదాలు జరిగితే మాత్రం, ఎంఆర్పీ విషయంలో తప్పిదాలు జరిగితే మాత్రం సహించేది లేదని ఏపీ కూటమి సర్కార్ స్పష్టం చేసింది. గతంలో అంటే ఎన్నికలకు ముందు మద్యం విషయంలో ప్రజల ఆరోగ్యం దెబ్బతింది. గత 5 ఏళ్ల పాటు నాసిరకం మద్యం మూలంగా, అందుకని నాణ్యమైన మద్యం ఇవ్వడంతో పాటు నాణ్యమైన మద్యం ఇవ్వడంతో పాటు తక్కువ ధరకే మద్యం అందిస్తామని చెప్పడం జరిగింది. అయితే తక్కువ ధరకు మద్యం ఇస్తున్న క్రమంలో కొంతమంది షాపులు నిర్వహించేవారు ఎంఆర్పీ రేట్ల కంటే అధికంగా వసూలు చేస్తున్నారని వరుసగా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయంపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా మద్యం షాపుల్లో ఖచ్చితంగా ఎక్కడైనా సరే తప్పిదం ఎంఆర్పీ కంటే కూడా ఎక్కువ అమ్ముతున్నట్టు కనుక ఫిర్యాదు అది నిరూపణ అయితే మాత్రం మొదటిసారి అయితే 5 లక్షల రూపాయలు జరిమానా విధిస్తామని, ఇక రెండవసారి ఇదే తప్పు జరిగితే కనుక ఖచ్చితంగా ఆ దుకాణం లైసెన్స్ రద్దు చేస్తామంటూ కూడా ఈ నోటిఫికేషన్లో స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా కేవలం మద్యం షాపుల విషయంలోనే కాకుండా బెల్ట్ షాపులు ఎక్కడైనా పెట్టినట్టు కనుక, అంటే ఆ మద్యం షాపు పరిధిలో బెల్ట్ షాపులు ఉంటే కనుక మద్యం షాపుకి 5 లక్షలు జరిమానా, అంటే ఆ మందు ఎక్కడి నుంచి వెళ్ళిందో తేలితే కనుక 5 లక్షల జరిమానా విధించాలి తొలిసారి అయితే. రెండవసారి అదే తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ మద్యం షాపు లైసెన్స్ రద్దు చేస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే కఠినమైనటువంటి నిబంధనలను దీనిపై ఉంచడం ద్వారా అక్రమ మద్యాన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. దీంతో పాటు మద్యం షాపులకు సంబంధించి సెక్షన్ 47లో, ఎక్సైజ్ చట్టం సెక్షన్ 47లో కూడా మార్పులు చేర్పులు తీసుకొస్తున్నట్టు దీనికి అనుబంధంగా ఆ నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఇవే నిబంధనలు అటు బార్ లైసెన్సుల విషయంలో కూడా వర్తిస్తాయని చెప్పారు. కాబట్టి బార్లలో అయినా సరే అనుబంధంగా ఎక్కడైనా బెల్ట్ షాపులు ఉంచినా లేదా ఎంఆర్పీ రేట్ల కంటే బార్లలో సాధారణంగా ఎక్కువగా ఎంఆర్పీ రేట్ల కంటే ఎక్కువ అమ్ముతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉంటాం. అటువంటి చర్యలు ఏమైనా కనుక పట్టుబడితే కనుక మొదటిసారి అయితే 5 లక్షలు, రెండవసారి అదే తప్పు చేస్తే లైసెన్స్ను కూడా రద్దు చేసేస్తాం నిర్దాక్షిణ్యంగా అంటూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం కూడా, ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఉండే మద్యం షాపుల్లో ఎంఆర్పీ కంటే కూడా కొంత ఎక్కువ వేసి అమ్ముతున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఇటు పట్టణాల్లో కూడా ఎక్కువ రద్దీగా ఉండే బార్లు, అదేవిధంగా రద్దీగా ఉండే మద్యం షాపుల్లో ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువగా అమ్ముతున్నట్టుగా ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిపై కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దానిలో భాగంగా భారీ జరిమానాలు 5 లక్షల రూపాయలు మొదటిసారి తప్పు చేస్తే, రెండోసారి తప్పు చేస్తే ఇంకా వేరే ఛాన్స్ ఇవ్వకుండా లైసెన్స్ కూడా రద్దు చేసేయాలని నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నిర్ణయం పట్ల అటు మద్యం ప్రియులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అధిక ధరలకు ఎక్కడ అమ్మే పరిస్థితి ఉండదు కాబట్టి అది కొంతవరకు తమకు మేలు చేసే అంశమని వారంతా కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ సత్య.